ప్రభునందు ప్రియమైన పరిశుద్ధులకు యేసు ప్రభు నామములో వందనాలండి. వాయిస్ వస్తుందన్న, ఎందుకు రాదు? వస్తుంది ముందు. అనిలనా వస్తుందా ఇప్పుడు? మన తండ్రి అయిన దేవుడు మనలందరిని ప్రేమించి అశోకనగర్లో ఉన్న క్రీస్తు సంఘం ద్వారా దేవుని లేఖనాలను పరిశీలించే అవకాశాన్ని ప్రసాదించారు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా లేఖనాలను పరిశీలన చేయబోతాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశం మీకు బాగా తెలిసి ఉండొచ్చు. యెహెజ్కేలు గ్రంథం గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం గురించి మనం ఆలోచన చేయబోతాం. ఆ విషయాల గురించి యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం మనం ఈ రోజంతా ఆ గ్రంథాన్ని ఆలోచన చేయబోతాం. శ్రద్ధగా విందాం. యెహెజ్కేలు గ్రంథం రచయిత గురించి చూస్తాం. ఫస్ట్ రెండవదిగా రాసిన కాలం గురించి ఆలోచన చేస్తాం. మూడవదిగా గ్రంథంలో ఉన్న ముఖ్య సందేశం గురించి చూస్తాం. గ్రంథంలోని ముఖ్య సందేశం 3 భాగాలుగా మొదటి సెక్షన్ ఆలోచన చేస్తాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఇలా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. చదువుతున్నారా? 30వ సంవత్సరము 'ఆకాశం తెరవబడగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చును అంటాడు. కాబట్టి రచయిత ఎవరంటే యెహెజ్కేలే రచయిత అన్నమాట. యెహెజ్కేలు అనే పేరు నాకు అర్థం ఏంటంటే దేవుడు బలపరచును అని అర్థం. దీన్ని రచించిన రచయిత యెహెజ్కేలు. రచయిత పేరునే గ్రంథం పిలువబడింది అన్నమాట. ఈ యెహెజ్కేలు లేవి గోత్రానికి సంబంధించిన వాడు. లేవి
గోత్రపు యాజక సంతానపు వాడు అనమాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో అలా రాయబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. 19వది చాలండి. యాజకులలో 24 వంతులు ఉంటాయి. 24 వంతులు ఉంటాయి. మొత్తం 24 వంతులు ఉంటాయి. అందులో 20వ వంతు యెహెజ్కేలు అనమాట. 20వ వంతు యెహెజ్కేలు 20వ వంతులకు పెద్ద అన్నమాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచనాలలో ఇలా రాయబడింది. 2-3 వచనాలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు అతడు చాలు 30 సంవత్సరాల వయసు వస్తే లేవీల్లో యాజకులుగా చేయొచ్చు అన్నమాట. యాజకులుగా ప్రతిష్ఠించబడతారన్నమాట. అయితే యెహెజ్కేలు కెబార్ నది ప్రాంతంలో ఉన్నాడు. కెబార్ నది ప్రాంతంలో ఉండి చెరకపోబడ్డాడు అనమాట. చెరలో ఉన్నాడు. చెరలో ఉంటూ ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. ఏమని? నేను యెరూషలేములో ఉంటే, యెరూషలేములో ఉన్నట్లయితే యాజకుని అయ్యేవాడిని, యాజకుడిగా మందిరంలో సేవ చేసేవాడిని, కానీ ఈ కెబార్ నది ప్రాంతంలో అనేది బాధపడుతున్న టైంలో 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు దేవుడు దర్శనం ఇచ్చి, దేవుడు దర్శనంలో ఏమంటాడంటే, యెరూషలేములో మందిరంలో సేవ చేయడం మంచిదే, ఇప్పుడు కెబార్ నది ప్రాంతంలో ప్రజలకు ప్రవక్తగా ఉండటమే శ్రేష్టం అని చెప్తాడండి. చెరలో ఉన్న ప్రజలకు ప్రవక్తగా ఉండటమే శ్రేష్టమని, దేవుడు ఆయన్ని బలపరుస్తారు. దేవుని కృపను బట్టి మనం యెహెజ్కేలు గ్రంథాన్ని చదువుతా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మొదటి భాగం మనం ఏం చేస్తామంటే రచయిత గురించి, రాసిన కాలం గురించి ఆలోచన చేస్తున్నాం. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏమంటాడో. 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నది ప్రదేశమున
యెహోవాకు బూచి కుమారుడును యాజకుడు నాకు యెహెజ్కేలు నాకు ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన అంటాడు. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో ఈ ఆలోచన ఏంటంటే, నేను యాజకుడిని, యాజక సంతానపు వాడిని, నేను యెరూషలేములో ఉన్నట్లయితే చక్కగా దేవుని మందిరంలో సేవ చేసేవాడిని, కానీ ఇక్కడ తీసుకొచ్చేసి పడేశారు నన్ను కెబార్ నది ప్రాంతానికి, గొప్ప అవకాశం పోయింది నాకు అని దిగులు చెందుతున్న టైంలో దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చి, దేవుడు యెహెజ్కేలుకు దర్శనం ఇచ్చి, దేవుని మందిరంలో సేవ చేయడం మంచిదే నాయన, ప్రస్తుతానికి ఇప్పుడు చెరలో ఉన్న ప్రజలకు ప్రవక్తగా ఉండటమే శ్రేష్టం అనేసి యెహెజ్కేలును ధైర్యపరిచి బలపరుస్తుంటాడు అన్నమాట. ఇది రచయితకి వచ్చిన సమాచారం. రెండవదిగా ఈ గ్రంథం ఎప్పుడు రాశాడంటే, ఈ గ్రంథం రాయబడినాక నెబుకద్నెజరు చక్రవర్తి యూదులను 3 సార్లు చెరవ తీసుకుపోతాడు. 3 సార్లుగా చెరక తీసుకుపోతాడు. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 28వ వచనం. చూడండి సార్, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 28వ వచనం. యూదులను అదిగోండి, ఇది మొదటిసారి నెబుకద్నెజరు ఆ టైంలో మొదటిసారిగా చెరక తీసుకుపోతారు 3023 మందిని. ఇది క్రీస్తు పూర్వం 605లో జరిగిన సంఘటన అన్నమాట. బీసీ 605లో మొదటిసారి చెరక తీసుకుపోతాడు. ఈ మొదటిసారి తీసుకుపోయిన వారిని రాజనగర్లో పెడతాడండి. రాజనగరిలో నెబుకద్నెజరు రాజనగరిలో మొదటిసారి తీసుకుపోయిన 3025 మందిని రాజనగర్లో ఏర్పాటు చేస్తాడు. 29వ వచనం చూడండి సార్. అనమాట. ఇక్కడ వీళ్ళు కెబార్ నది ప్రాంతంలో పెట్టేస్తాడు. కెబార్ నది ప్రాంతంలో ఈయన పెడతాడంటే, దేశానికి చివరన కెబార్ నది ప్రాంతం ఉంటుంది. ఇది యూఫ్రటీస్ నది యొక్క పాయ అనమాట. ఈ నది యూఫ్రటీస్ నది యొక్క పాయలో కెబార్ నది ప్రాంతంలో రెండోసారి తీసుకుపోయిన వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. 52వ అధ్యాయం 30వ వచనం చూడండి సార్. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున నెబూజరదాను 745 మనుషులను, అదండి మూడవసారి చెరక తీసుకుపోతాడు. 745 4600 మంది, మొత్తం 4600 మందిని 3 సార్లుగా పట్టకపోయి 3వసారి కూడా కెబార్ నది ప్రాంతంలో ఏర్పాటు చేస్తాడు. నెబుకద్నెజరు చక్రవర్తి 3 సార్లుగా దండెత్తి వస్తాడు యూదా దేశం మీదకి. మొదటిసారి దేశపోయిన రాజనగర్లో పెడతాడు, రెండోసారి వచ్చిన వాళ్ళనేమో కెబార్ నది ప్రాంతంలో పెడతాడు, మూడోసారి వచ్చిన వాళ్ళనేమో తీసుకుపోయినేమో వాళ్ళని కూడా కెబార్ నది ప్రాంతంలో ఏర్పాటు చేస్తాడు.
ఇప్పుడు మన యెహెజ్కేలు రెండోసారి వచ్చిన గుంపులో ఉంటాడు అనమాట. యెహెజ్కేలు రెండోసారి చెరకపోయిన గుంపులో యెహెజ్కేలు ఉంటాడు. మొదటిసారి ఏమో రాజవంశీయుని పట్టుకుపోతాడు, రెండోసారి ఏమో మరి కొంతమందిని తీసుకుపోతాడు. ఈ విధంగా 3 సార్లుగా నెబుకద్నెజరు చక్రవర్తి దేవుని కృపను బట్టి దండెత్తి యూదులను చెరగ తీసుకుపోతాడు. కాబట్టి ఈ గ్రంథము క్రీస్తు పూర్వం 605 నుంచి 583 మధ్యకాలంలో రాయబడింది అనమాట. ఈ కాలం ఎప్పుడంటే BC 605 నుంచి 582-83 ప్రాంతంలో మధ్యకాలంలో రాయబడింది. ఈ గ్రంథాన్ని యెహెజ్కేలు సొంతంగా రాసింది కాదనమాట. యెహెజ్కేలు సొంతంగా అంటే సొంత జ్ఞానంతో రాసింది కాదు. ఉదాహరణ ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనంలో 1వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా అదిగో యెహోవా హస్తము అతని మీదకి వచ్చి అన్నాడండి. యెహోవా హస్తము అతని మీదకి వచ్చి యెహోవా వాక్కు అనుగ్రహించాడు అనమాట అండి. కాబట్టి యెహెజ్కేలు సొంతంగా మాట్లాడిన సందేశం కాదు ఇది. యెహోవా దేవుడు ప్రత్యక్షమై యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతను ప్రవచించడం స్టార్ట్ చేశాడు అనమాట. 14వ అధ్యాయం 12వ వచనం చూడండి సార్. 14-12 ఇలాగ సెలవిచ్చిన పాపం చేసిన యెహోవాకు అంటాడండి. యెహోవాకు అనే పదము తరచుగా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. 11వ వచనంలోను 13వ వచనంలోను అలాగే 14వ వచనంలో యెహోవాకు అనే పదం దాదాపుగా ఇందులో కొన్ని వందల సార్లు కనిపిస్తుంటుంది అనమాట అండి. కారణం ఏంటంటే యెహోవా దేవుడే వాక్కు ఇవ్వగా ఈ యెహెజ్కేలు రాశాడు అనమాట ఈ గ్రంథాన్ని. 20వ వచనం చూడండి సార్. 20వ వచనం నోవాహు, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెను రక్షింప జాలకుందరు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు అంటాడండి. కాబట్టి దేవుడు సెలవీయక దేవుని వాక్కు వచ్చినప్పుడు యెహెజ్కేలు మాట్లాడటం జరిగిందనమాట అండి. 28వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి సార్. 28:1 ఇలాగ సెలవిచ్చిన యెహోవాకు ప్రత్యక్షమే నాకు ఇలాగ సెలవిచ్చినట్టు. 6వ వచనం కూడా చూడండి సార్. 6వ వచనం ఆలకించము ఈ మాట సెలవిచ్చున్నాడు అంటాడు. దేవుడే సెలవిస్తున్నాడు, నేను సొంతంగా చెప్పేది కాదు నాయన అంటున్నాడు. 33వ అధ్యాయం 22వ వచనం చూడండి. 33వ అధ్యాయం 22వ వచనం నా మీదకి వచ్చిన అదిగో ఆయన నోరు తెరిస్తే నాకు పలకడానికి శక్తి వచ్చింది. అప్పటి నుంచి నేను మౌనిని కాకయుంటిని, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. కాబట్టి ఈ మాట అన్నిటిని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? సొంతంగా పలికాడా లేకపోతే దేవుని వాక్కు చేత పలికాడు అన్నమాట. ఇతను దేవుని వాక్కు చేత, సొంతంగా రాసింది కాదు.
సొంతంగా రాసింది కాదన్నమాట, దేవుడే ప్రేరేపించగా రాసిన గ్రంథం. అందుకే పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో ఈ మాట ఇలా తెలియజేస్తుంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. మొదట గ్రహించుకోవాలి, మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై అంటాడండి. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు దేవుని మూలంగా పలికిరి. కాబట్టి బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మనుషులను ఇచ్చిన బట్టి కలిగింది కాదు. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడే వాక్కునివ్వగా యెహోవా దేవుడు ఇచ్చినట్టు వాక్కు చేత వాళ్ళు మాట్లాడారన్నమాట. రెండవదిగా యెహోవా హస్తములకు తోడుగా ఉండి బలపరిచింది అనమాట. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి సార్. 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా హస్తం నా మీదకి బలంగా వచ్చును, ఆ హస్తము రావటం చేత నేను మాట్లాడటానికి ప్రారంభించాను అంటాడు. 22వ వచనం కూడా చూడండి సార్. అక్కడ 22వ వచనం, అక్కడ యెహోవా హస్తము నా మీదకి వచ్చి అంటాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి చూస్తుంటే నేను సొంతంగా రాసింది కాదు. 8వ అధ్యాయం 1వ వచనం చూడనా, 8:1. అదిగో యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. 37వ అధ్యాయం 1వ వచనం. 37వ అధ్యాయం 1వ వచనం. చాలు. 40వ అధ్యాయం 1వ వచనం చూడండి. 40వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి చాలు. ఈ మాటలన్నిటి బట్టి చూస్తుంటే యెహోవా హస్తం ఆయన బలపరిచింది. ఈరోజు ఉన్న గ్రంథం పేరు చెప్పండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం రాసింది ఎవరు? యెహెజ్కేలు అనే మాటకు అర్థమైంది అనమాట, దేవుడే బలపరచును అని అర్థం అనమాట. ఈ గ్రంథం యెహెజ్కేలు పేరు మీదనే పిలువబడింది అనమాట. ఈయన ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యాజక సంతానం. లేవి గోత్రకు యాజక సంతానం సంబంధం అనమాట అండి. యాజకుల్లో 30 సంవత్సరాల వయసు వస్తే వారిని ప్రతిష్ఠించి యాజకుడిగా ఏర్పాటు చేస్తారు. అంటే మందిరంలో సేవ చేయడానికి ఏర్పాటు చేస్తారు అనమాట. కాబట్టి ఇతను దుఃఖంతో ఉన్నాడు. వాస్తవానికి దుఃఖంలో ఉండి ఏమనుకుంటున్నాడంటే, నేను యెరూషలేములో ఉన్నట్లయితే మందిరంలో సేవ చేసేవాడిని, అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, నా అవకాశం పోయింది అని దిగులు చెందుతున్న టైంలో యెహోవా దేవుడే దర్శనం ఇచ్చాడు. యెరూషలేములో దేవుని మందిరములో కెరూబుల మధ్య నివసించే నేను ఇక్కడ కూడా నివాసం చేస్తాను. ఎక్కడ నివాసం చేస్తాను? చెరలో కూడా నివాసం చేస్తుంటాను. నేను అక్కడ ఉండగలను, ఇక్కడ ఉండగలను, ప్రపంచంతో ఉండగలను. నేనేదో ఒక మనిషిలాగా ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. నేను ఎవరినో తెలుసా? సర్వంతర్యామిని అని పరిచయం చేస్తున్నాడు దేవుడు. సర్వంతర్యామిని, అంతటా సంచరించగలను, ప్రతి స్థలంలో ఉండగలను అనమాట. కాబట్టి యెరూషలేము దేవాలయం ఉండేది నేనే, కెబార్ నది ప్రాంతంలో చెరలో ఉండే ప్రజల మధ్య కూడా ఉండేది నేనే. కాబట్టి నువ్వు ఇక్కడ ప్రజల మధ్య ప్రవక్తగా సేవ చేసావు అనుకోండి, అక్కడ సేవ చేసిన ఒకటే, ఇక్కడ సేవ చేసినా కూడా ఈ ప్రజలను ప్రేరేపిస్తే, ఈ ప్రజలకు నువ్వు ప్రవచనం తెలియజేస్తే ఇదే శ్రేష్టమైన పని నాయన అని తెలియజేస్తున్నాను. ఇదంతా నా చిత్తం ప్రకారంగా జరిగింది, నా ప్రమేయం ప్రకారంగా జరిగింది, నా సంకల్పం ప్రకారంగా జరిగింది. ఇదేదో నాకు సంబంధం లేకుండా జరిగింది కాదు. నువ్వు దిగులు చెందాల్సిన పని లేదనేసి దేవుడు యెహెజ్కేలును బలపరిచి ధైర్యపరుస్తారన్నమాట. అందుకే గ్రంథానికి యెహెజ్కేలు పేరు పెట్టారు. ఇందాక రాసిన కాలం నెబుకద్నెజర్ ఎన్నిసార్లు దండెత్తాడు అనమాట అండి? యూదా దేశం మీదకి 3 సార్లు.
1, 2, 3 సార్లు. యెహెజ్కేలు ఏ టైంలో తీసుకుపోయారు? యెహెజ్కేల్ని మొదటిసారి తీసుకుపోయిన ఎక్కడ పెట్టారు వాళ్ళని? రాజనగర్లో, అంటే రాజుగారు ఉన్న ఆ మందిరం దగ్గర ఉండే నివాసం దగ్గర ఏర్పాటు చేసి పెట్టారు. ఈ విధంగా 3 సార్లు తీసుకుపోయిన టైంలో యెహెజ్కేలు రెండోసారి తీసుకుపోతారు అన్నమాట అండి. కాబట్టి ఈ గ్రంథము 605 నుంచి 583 మధ్య కాలంలో రాసి ఉండొచ్చు. కాబట్టి ఇది సొంతంగా రాసిందా, దేవుడు ప్రేరణ చేత రాసింది అనమాట అండి. ఈ గ్రంథము దేవుడు వాక్కు ఇవ్వటం వల్ల, దేవుని హస్తం అతని మీద పనిచేయటం వల్ల ఇతను సొంతంగా రాసింది కాదు. దేవుడే తన వాక్కును అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత రాయించిన గ్రంథం అన్నమాట. మూడవదిగా ఈ గ్రంథంలో నుండి ముఖ్య సమాచారం, ఈ గ్రంథంలో నుండి ముఖ్య సందేశం. మొదటగా మీకు తెలుసు, దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడు? సీనన్న కనాన్ దేశాన్ని ఇస్తానని, కనాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడ ఉంది ఈ సంగతి? ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. రెండవదిగా దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలపడానికి మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు కనాను వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు అన్నమాట. నిర్గమకాండము 32వ అధ్యాయము. ఆదికాండం చూస్తారా? ఫస్ట్ ఆదికాండము 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం. అదే కాదు, ఇక్కడ మనం 13వ వచనం చదువుదాం. ఈ సంతతి వారు నివసించి నందురు, నేనే తీర్పు తీర్చుదును, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. తర్వాత తరము వారు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయినట్టు కాకుండా మోషే నాయకుడిని లేపి ఇశ్రాయేలు ప్రజల మధ్య 10 అద్భుతాలు జరిగించి ఫరో చేతిలో నుంచి ఎర్ర సముద్రం ద్వారా వారిని బయటికి రప్పిస్తాడు అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు? అరణ్యంలోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తాడండి. అప్పుడు మోషే ఏం చేస్తారో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 12వ వచనం. అదిగో దేవుడికి మోషే ప్రార్థిస్తూ విన్నవిస్తున్నాడు అన్నమాట. దేవుడా, నీవేమో ఈ ప్రజల్ని చంపాలనుకుంటున్నావు, అయితే ఈ ఐగుప్తులు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు ఇక్కడ చంపడానికే నశింపచేయడానికి తీసుకొచ్చాడు వాళ్ళ దేవుడు అనుకుంటారు. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపడము. నీ సేవకుడైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరం దానికి హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణం చేస్తుందని చెప్పాను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపడిన అంటాడు. కాబట్టి మోషే ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. మోషే ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని ఏం చేశాడన్నమాట అండి? స్థిరపరచు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు. మోషే చేసిన ప్రార్థన ద్వారా వాగ్దానాన్ని స్థిరపరచాడు. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. అయితే ఏ అన్యజనుల యొక్క నన్ను నీవు బయలుపరుచుకుంటున్నావు,
ఏ అన్యజనుల మధ్య వారు ఉండరు. ఆ ఆ అన్యజనులలో వారున్న అన్యజనులలో వారున్న ఆ అన్యజనుల ఎదుట వారు నన్ను బయలుపరుచుకుంటుంది. బయలుపరుచుకుంటుని నా నామమునకు దోషణ కలగకుండాకై అది పాపం చేయటమని ఆ ఆ జనులు చూస్తుండగా ఆ నా నామమునకు వరకు నేను వారిని ఐగుప్తు దేశంలో రప్పించితిని. అది పరిస్థితి. హాని చేయటం మాని అంటాడు. వాళ్ళు విగ్రహారాధన చేసిన దాన్ని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేసుకున్న వాళ్ళని హాని చేయదలుచుకున్నాడు. కానీ మోషే ప్రార్థన వల్ల దేవుడు సంతోషపడి హాని చేయదలుచుకోకుండా వాళ్ళని నడిపించాడు. మన 22వ వచనం చూడమా, 22వ వచనం. అయితే నేను ప్రత్యక్షమైన ఆ అన్యజనుల మధ్య ఆ నా నామములో దోషణ కలగకుండానట్లు ఆ ఏ జనుల నుండి వారిని రప్పించితినో ఏ జనుల నుండి వారిని రప్పించుతున్నావు ఆ జనులు చూస్తుండగా ఆ నా హస్తమైన వెలుగును తీసి ఆ నా వాగ్దానం నెరవేర్చితిని. అదిగో నెరవేర్చాను. 41వ వచనం చూడండి, అక్కడ 41వ వచనం. జనుల నుండి ఆ నేను మిమ్మల్ని రప్పించినప్పుడు రప్పించినప్పుడు మిమ్మల్ని చెరగొట్టిన ఆ ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ రూపంలో మిమ్మల్ని అంగీకరించారు. చాలండి. కాబట్టి ఈ విధంగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని మోషే చేసిన ప్రార్థన ద్వారా స్థిరపరిచి దాన్ని మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు అన్నమాట. మరలా జ్ఞాపం చేస్తూ నేను అలా చేశాను, నా నామానికి ఆ పరిశుద్ధతకు భంగం కలగకున్నట్లుగా అంటాడండి. నా పరిశుద్ధతకు భంగం కలగకున్నట్లుగా లేవియాకాండం చూడండి. లేవియాకాండము 25వ అధ్యాయం. లేవియాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలా సెలవిచ్చాడు. లేవియాకాండము 25వ అధ్యాయం తీసారా అందరూ? ఒకసారి మనం ఈ లేఖనాలని చూస్తుంటేనే మనకి ఈ గ్రంథం అర్థమవుతుంది. లేవియాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాడు సోదరులు. చదవయా. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలా సెలవిచ్చాడు. మోషేకి ఇలా సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలు ఇట్లనము నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి ఆ మీరు వచ్చిన తర్వాత ఆ ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలంలో ఆచరించబడు. ఏంటంట? భూమికి ఏం చేయాలంటండి? యెహోవా పేరిట యెహోవా పేరిట విశ్రాంతి కాలాలు ఆచరించాలంట. విశ్రాంతి కాలము ఇవ్వాలంటండి భూమికి. కింద చదవండి బ్రదరు. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్ష తోటను పండించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7 సంవత్సరాల భూమికి మహావిశ్రాంతి కాలము. 7 సంవత్సరములు భూమికి మహావిశ్రాంతి కాలము. యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరములుగా ఉండదు. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్ష తోటను శుద్ధిపరచకూడదు, ఈ పారిచేయ పంటను కోసుకోకూడదు. ఈ వృక్ష ఫలములను ఏర్పడకూడదు. చాలండి. అదే కాబట్టి గ్రంథం యొక్క సందేశం జాగ్రత్తగా గమనించాలి. మనకి ఈ సంగతి అర్థమైతే యేసు గ్రంథం అర్థమవుతుంది. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకి ఎవరు వాగ్దానం చేశాడు? నీ సంతానానికి, నీ 4వ తరము సంతానానికి కనాన్ దేశాన్ని వాగ్దానం ఇస్తాను, వాళ్ళ భూమిని అనుభవిస్తారు అని చెప్పాడు. అందులో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేస్తే, విగ్రహారాధన చేస్తే దేవుడు వాళ్ళని నాశనం చేయదలుచుకుంటాడు. కానీ మోషే ప్రార్థన ద్వారా అడ్డుపడతాడు దేవునికి. దేవుడు సంతాపడి వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు అన్నమాట. సంతాపడి వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి దాన్ని జ్ఞాపం చేస్తాడు యేసు గ్రంథంలో. నేను ఒకప్పుడు వాళ్ళని నాశనం చేయదలుచుకున్నాను, కానీ నా పరిశుద్ధత భంగం కలుగుకున్నట్లుగా నేను చేసిన వాగ్దానాన్ని మళ్ళీ వాళ్ళకి చేర్చాను, అంటే కనాన్ దేశంలో చేర్చాను అంటాడు. కనాన్ దేశంలోకి చేరిన తర్వాత భూమికి ఏం చేయాలంటమ్మా? అలా అనమాట అండి. ఇప్పుడు చూడండి, మనకు భూమి ఉందనుకోండి, ప్రతి సంవత్సరం పంట వేసుకుంటాం కదా. ఒక సంవత్సరం వదులుతామా? వదిలే ఛాన్స్ లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకు 6 సంవత్సరాలు పంట వేసుకోండి, 7 సంవత్సరంలో ఆజ్ఞాతిక్రమం పాపం. కాబట్టి దేవుడు ఆజ్ఞగా ఇస్తే వాళ్ళు ఏం చేశారు? దాన్ని పాటించలేదండి. 26వ అధ్యాయం 34 వచ్చింది చూడండి. 26:34. నీవు నీ శత్రువుల దేశంలో ఉండగా నీ దేశము పాడైన ఆ దుర్బలనియు ఆ అది తన విశ్రాంతి
అదండి పరిస్థితి. ఒకవేళ నువ్వు ఆజ్ఞ పాటించకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోతాను? ఆజ్ఞాతిక్రమం వల్ల వాళ్ళని ఎక్కడ తీసుకుపోతాడంటే శత్రువులకు అప్పచెప్తాడంట. అది ముందుగానే చెప్పేస్తున్నాడు. ఎక్కడ? లేవియా కాలంలోనే. నాయనా జాగ్రత్తగా వినండి, మీరు ఖచ్చితంగా విశ్రాంతి కాలాలు ఇవ్వాల్సిందే భూమికి. ప్రతి శనివారము విశ్రాంతి దినం ఆచరించాలి. 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా విశ్రాంతి కాలాలు భూమికి ఇవ్వాల్సిందే అని చెప్తే వాళ్ళు ఏమాత్రం దేవుడి మాటని ఖాతరు చేయక ఆజ్ఞాతిక్రమం చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పచెప్తాడు. శత్రువులకు అప్పచెప్పిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పిన ప్రవచనం ఏంటంటే అది విశ్రాంతి కాలం అనుభవించేంత వరకు మీరు శత్రువులకు చేతిలో దాసులుగా ఉండాల్సిందే అని చెప్తాడండి. ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పేస్తున్నాడు ఈ సంగతి. మోషే అన్న, అర్థమవుతుందా? 26వ అధ్యాయం 1వ వచనం, 26వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. సీనన్న 26:34 లేవియా కాండం. మీరు శత్రు దేశంలో ఉండగా సీనన్న చదవనా? మీరు శత్రు దేశంలో ఉండగా మీ దేశం పాడైన దినములన్నీ ఆ, విశ్రాంతి కాలంలోను అనుభవించు. ఇది ఎప్పుడు జరగబోయేది? అసలు వీళ్ళు ఇంతకీ కనాన్ దేశంలో ప్రవేశించారా? ప్రవేశించక ముందే చెప్పేస్తున్నాడు ఏంది? ఒకవేళ ఇలా జరిగితే, మీరు భూమికి విశ్రాంతి ఇవ్వకపోతే మీరు ఎక్కడ పోతారు? శత్రువులకు అప్పగించబడతారు. అప్పుడు శత్రువులు అప్పగించబడిన తర్వాత భూమి మీరు ఎన్ని సంవత్సరాలు అయితే దానికి విశ్రాంతి ఇవ్వలేదో అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా అది విశ్రమించాల్సిందే అని చెప్పేస్తాడు అనమాట. కాబట్టి మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఇర్మియా ప్రవక్త ఇలా ప్రవచనం చేస్తారన్నమాట. లాస్ట్ మంత్ మీరు ఏం చేశారు? ఇర్మియా గ్రంథం చూశారు. ఇర్మియా గ్రంథం చదివారు కదా? ఇర్మియా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటన్నమాట అసలు? పెద్దయినా ఇర్మియా గ్రంథం యొక్క ఉద్దేశం ఏమని అర్థమైంది మనకు? అదే ఎందుకు వచ్చింది సార్? ఆజ్ఞాతిక్రమం, తిరుగుబాటు, ఆజ్ఞాతిక్రమం, విగ్రహారాధన, అలాగనమాట. దేవుని మాట వెనకపోవడం, వీటన్నిటిని బట్టి దేవుడు ముందుగానే లేవియా కాలంలో చెప్పేశాడు. అదే సంగతిని ఇర్మియా కూడా చెప్పాడు. నా మాట అర్థమవుతుందో లేదో? భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు నేను మీకు కనాన్ దేశాన్ని వాగ్దానంగా ఇస్తాను, అందులో ప్రవేశించిన తర్వాత భూమికి ఖచ్చితంగా విశ్రాంతి ఇవ్వాలి, ఇవ్వకపోతే మిమ్మల్ని శత్రువులకు అప్పచెప్పిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉంటారు? ఇక్కడ ఎంతకాలం అయితే భూమికి విశ్రాంతి ఇవ్వలేదో అంతకాలం ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తాడు? ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు ఇర్మియా గ్రంథము తీశారంటే అందరూ? ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండదు. ఈ జనులు 70 సంవత్సరములు అది సంగతి. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులకు కల్దీల దేశమును శిక్షించును అంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉండాలంటండి? 25వ అధ్యాయం 11, 12 వచనం. 27వ అధ్యాయం 5, 6 వచనం చూడండి. 27వ అధ్యాయము నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అన్నాడు. తర్వాత ఇప్పుడైతే దేశాలన్నిటినీ నెబుకద్నెజరు 70 సంవత్సరాలు నెబుకద్నెజరు వశంలో ఉండాల్సిందే అని చెప్పేశాడు. నెబుకద్నెజరు వశంలో బానిసలుగా బతకాల్సిందే, బానిసలుగా ఉండాల్సిందే. ఇది సందేశం. ఇర్మియా గ్రంథం యొక్క సందేశం ఏంటంటే, సీనన్న మీరు నమ్మినా నమ్మకపోయినా అని చెప్తున్నాడు వాళ్ళతో. ఎవరితోటి?
యూదా ప్రజలతో. మీరు ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఉండాల్సిందే అక్కడ. ఎక్కడ? బబులోను దేశం. దేన్ని బట్టి? మీరు చేసిన విగ్రహారాధన బట్టి, మీరు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి, మీరు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు శిక్ష విధిస్తున్నాడు. ఎంతకాలం? 70 సంవత్సరాలు. ఇప్పుడైతే నా దాసుడగు నెబుకద్నెజరు వశం చేస్తున్నాను అనేసి ఇర్మియా సందేశం అనమాట అండి. ఇర్మియా గ్రంథం యొక్క సందేశం. అయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు తెలుసా? అబద్ధం చెప్పేశారు. ఏం అబద్ధం చెప్పారు? ఇర్మియా చెప్పిందంత అబద్ధం, ఇది రైట్ కాదు, 2 సంవత్సరాల్లో మీరు మరలా తిరిగి వస్తారు. ఒకవేళ నెబుకద్నెజరు మిమ్మల్ని తీసుకుపోయినా కూడా ఎన్ని సంవత్సరాలు తిరిగి వస్తారంటే అండి? 2 సంవత్సరాలు తిరిగి వస్తారు. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చూడయా. ప్రవక్త అయిన హనన్య తీసి విరచి సెలవిచ్చున్నాడు, 2 సంవత్సరాల్లోగా అది సంగతి. 3వ వచనం కూడా చూడాలా ఒకసారి. 3వ వచనం 28:3. 2 సంవత్సరాల్లోగా చాలు. కాబట్టి అనేక మంది ప్రవక్తలు ఇర్మియా సందేశం ఏంటంటే, నాయనా దేవుని యొక్క కోపం మీ మీదకి వచ్చేసింది, మీరు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి, తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు మీకు శిక్ష విధించబోతున్నాడు. దేవుడు భూమికి ఏమి ఇవ్వమన్నాడు అనమాట అండి? విశ్రాంతి కాలం ఇవ్వమన్నాడు. ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు అంటే 490 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు అంటండి? 490 సంవత్సరాలు ఇవ్వలేదు. 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు విశ్రాంతి ఇవ్వాలంట? 7 సంవత్సరాలు. 7 ఏళ్ళు 49. కాబట్టి 70 సంవత్సరాలు ఉండాల్సిందే, అది లెక్క. 490 సంవత్సరాలు మీరు విశ్రాంతి ఇవ్వలేదు. నా ఆజ్ఞని అతిక్రమించి తిరుగుబాటు చేశారు, పాపం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే శిక్ష. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎందుకు? 490 సంవత్సరాలు కనాన్ దేశంలో ఉన్నారు, కానీ విశ్రాంతి ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 70 సంవత్సరాలు ఉండాల్సినది లెక్క. 70 ఎందుకు? 71 పెట్టవచ్చు కదా, 72 పెట్టవచ్చు కదా, 69 పెట్టవచ్చు కదా. కాబట్టి 490 సంవత్సరాలు నివాసం చేశారు కనాన్ దేశంలో యూదులు, ఇశ్రాయేలును. 4వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము, 4వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు నువ్వు భరించినట్లుగా వారు దోషములు చేసిన సంవత్సరం లెక్క చొప్పున 390 సంవత్సరాలు. ఎవరికి? యూదులకు. చక్రియనా ఎన్ని సంవత్సరాలు అంట? 390 సంవత్సరాలు. ఎవరు వీళ్ళు? యూదులు. అంతకంటే ముందు ఇశ్రాయేల్ ప్రజలు అనిలన్న, అంతకంటే ముందు ఇశ్రాయేల్ ప్రజలు 100 సంవత్సరాలకు ముందే చెరకు పోయారు. ఆ రాజ్యం వేరు, ఈ రాజ్యము. కాబట్టి 390 ప్లస్ 100 మొత్తం ఎంత? 490 సంవత్సరాలు భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఈ కనాన్ దేశాన్ని వదిలిపెట్టుకోవాల్సిందే, ఇక్కడ ఉండే అవకాశమే లేదు అని చెప్పేశారు. ఇది ఎవరి సందేశం అన్నమాట అండి? అదనమాట ఇర్మియా గ్రంథం యొక్క సందేశమే అది. అర్థమవుతుందా లేదా? మతమేనా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా సందేశం ఏంటనమాట? మీరు చేసిన తిరుగుబాటును బట్టి,
మీరు చేసిన పాపాన్ని బట్టి, ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి దేవుణ్ణి తిరస్కరించారు కాబట్టి దేవుడు మీకు శిక్ష విధించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. కాబట్టి మొత్తం ఇర్మియా గ్రంథం పిండితే మనకు బయటకు వచ్చే సారాంశం ఏదన్నమాట అండి, 70 సంవత్సరాల శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు. అయితే అక్కడున్న అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారన్నమాట? లేదు లేదు లేదు, 70 సంవత్సరాలు అనేది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే నెబుకద్నెజరు యూదా దేశం మీద దండెత్తి యెరూషలేం దేవాలయాన్ని పడగొట్టి యెరూషలేం దేవాలయాన్ని మొత్తం పట్టుకుపోయాడు. దేవుడి మందిరాన్ని ముట్టుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి 2 సంవత్సరాల్లో శిక్ష విధిస్తాడు. కాబట్టి మీరు 2 సంవత్సరాల్లో తిరిగి వస్తారు. కాబట్టి యూదా ప్రజలకు 2 సందేశం అందుతుంది. ఒకటి ఏం సందేశం అవుతుంది? 70 సంవత్సరాల శిక్ష అనుభవించాల్సిందే అంటున్నాడు ఇర్మియా. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏది నమ్మాలి ఇప్పుడు? రానా ఏది నమ్మాలి ఇప్పుడు? వీళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇర్మియా ఏమో బలకొట్టి మాట్లాడుతున్నాడు. ఏమని? 70 సంవత్సరాలు అనుభవించాల్సిందే. 29వ అధ్యాయం 10వ వచనం చూడండి మళ్ళీ ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. 29వ అధ్యాయము 8 నుంచి చదవయా ఒకసారి. సెలవిచ్చున్నాడు. అదిగో మీరు అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నారు, వాళ్ళ మాటలు వినమాకండి, అస్సలు వినమాకండి. చెప్తున్నారు నేను వారిని పంపలేదు. తర్వాత ఆజ్ఞ ఏమని? గతించిన తర్వాతనే అప్పటిదాకా బయటకు వచ్చే ఛాన్సే లేదు. అది సందేశం. అసలు ఇర్మియా గ్రంథం యొక్క సందేశమే అదనమాట. సార్ అలాగనమాట. ఇర్మియా సందేశం ఇది, అబద్ధ ప్రవక్తల యొక్క సందేశం ఇది అనమాట. ఈ రెండింటి మధ్య వీళ్ళు సతమతం అయిపోతున్నారు. ఎవరు వీళ్ళు? యూదా ప్రజలు. అయితే ఏ సందేశం రైట్? ఇర్మియా సందేశమే రైట్ అని చెప్పడానికి యెహెజ్కేలు గ్రంథం రాశాడు. అర్థమైందా పాయింట్? అబద్ధ ప్రవక్తలు చెప్పింది అబద్ధం, ఇర్మియా చెప్పిందే రైట్. అదనమాట ఇర్మియా సందేశం ఏందనమాట? చక్రియనా? ఇర్మియా సందేశం ఏంది? 70 సంవత్సరాలు. అబద్ధ ప్రవక్తల సందేశం 2 సంవత్సరాలు. ప్రజలు ఈ రెండింటి మధ్య సతమతం అయిపోతుంటే దేవుడు యెహెజ్కేలును లేపి అబద్ధ ప్రవక్తలు తప్పు, ఇర్మియా చెప్పిందే రైట్ అనేసి 4వ అధ్యాయాన్ని స్థిరపరుస్తున్నాం. 4వ అధ్యాయం 5వ వచనం ఇర్మియా చెప్పిందే రైట్, ఇర్మియా చెప్పినట్టు జరుగుద్ది అక్షరాల. ఇర్మియా దేవుని ప్రవక్త, అబద్ధ ప్రవక్తల మాటలు మీరు నమ్మద్దు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం యొక్క సందేశం ఏంటంటే ఇర్మియా చెప్పింది అక్షరాల నెరవేరుద్ది. మీరు అడ్డం తిరగకుండా సంతోషంగా వెళ్ళి బబులోను చెరలో ఉండండి, ఇల్లు కట్టుకోండి, పిల్లలు కనండి, సుఖంగా జీవితం కొనసాగించండి. 70 సంవత్సరాల తర్వాత దేవుడే మిమ్మల్ని తీసుకొస్తాడు మళ్ళా. అది పరిస్థితి. కాబట్టి మూడు విషయాలు చెప్పేశారు అన్నమాట ఇర్మియా. ఏం విషయాలంటే యెహెజ్కేలు చెప్పింది 1 నుంచి 24 అధ్యాయాల్లో ఇర్మియా వాక్యే ఫలించును అన్నాడు. ఇర్మియా వాక్యే ఫలించును. ఇర్మియా చెప్పిన ప్రవచనమే ఫలించును అనేసి 1వ సందేశం. 2వ సందేశం ఏంటంటే యూదా ప్రజలు నాశనం కావడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల నాశనం జరుగుద్ది అని చెప్పేసి 25 నుంచి 32వ అధ్యాయం వరకు యెహెజ్కేలు సందేశం అన్నమాట. 33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు ఏమంటుందంటే శత్రువులు నశించిన తర్వాత
శత్రువులు నశించాక తిరిగి దేవుడు యెరూషలేముకు రప్పిస్తాడు. మందిరం కట్టబడుతుంది. 3 మాటలు ఏజెల్ గ్రంథంలో ఉంది. రాసేస్తున్నారా? ఈరోజు గ్రంథం పేరు చెప్పండి. ఏజెల్ గ్రంథం. ఏజెల్ గ్రంథం రాసింది ఎవరు? ఏజెల్ అంటే అర్థం ఏంటనమాట? దేవుడు బలపరచు. దేవుడే బలపరుస్తాం. ఈయన ఏ గోత్రం సంబంధించిన వాడు? లేవి గోత్రంలో మళ్ళీ యాజక సంతానం సంబంధించిన వాడు. ఖచ్చితంగా ఈయన ఏం కావాల్సిన వాడు? యాజకుడు. ఎన్నో వంతు యాజకుడు? ఈయన పెద్ద 20వ వంతు. మొత్తం 24 వంతులు ఉంటాయి, అందులో 20వ వంతుకి యాజకుడు పెద్ద అన్నమాట. కాబట్టి ఇతను దిగులు చెందిపోతున్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. యెరూషలేములో ఉన్నట్లయితే నేను ఏమైపోయేవాడిని? యాజకుని అయ్యేవాడిని, మందిరంలో సేవ చేసేవాడిని. అనవసరం ఈయనకు వచ్చేసి ఏం పనిపాట్లేక ఉండిపోయాను అనుకుంటున్నాడు. అలాంటి తరుణంలో మహాదేవుడు దర్శనం ఇచ్చి యెరూషలేములో సేవ చేసినా ఒకటే, ఇక్కడ సేవ చేసినా కూడా ఒకటే. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ప్రవక్తగా, కాబట్టి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అక్కడ కంటే ఇక్కడ సేవ చేయటమే శ్రేష్టం అనేసి దేవుడు యెహెజ్కేలును బలపరుస్తాడు. అది మొదటి సందేశం. రెండవది ఏంటంటే యెహెజ్కేలు ఎప్పుడు రాయబడింది? బీసీలో రాయబడింది. ఎన్నిసార్లు దండెత్తి వచ్చాడు నెబుకద్నెజర్ చక్రవర్తి? 3 సార్లు. ఎన్నోసారి యెహెజ్కేలు పట్టకపోయాడు? పట్టకపోయి ఎక్కడ పెట్టాడు మాట? కెబార్ నది ప్రాంతంలో పెట్టబడినమాట. కాబట్టి యెహెజ్కేలు గ్రంథాన్ని యెహెజ్కేలు సొంతంగా రాశాడా? దేవుడు వాక్ చేత రాశాడనమాట అండి. దేవుడు వాక్యే. దేవుని హస్తం అతను బలపరిచి సొంతంగా ఆ దేవుడే రాయించాడు. సొంత మాటలు కాదు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము మనుషుల యొక్క ఊహను బట్టి కలిగింది కాదు, దేవుని ప్రేరణ బట్టి కలిగింది. మూడవదిగా ప్రత్యేకించి ఇందులో ఉన్న ముఖ్య సందేశం ఏంటంటే, దేవుడు ఎవరు వాగ్దానం చేశాడు? ఫస్ట్ అబ్రహాం. వాళ్ళు పాపం చేస్తే దేవుడు వాళ్ళు ఏం చేయాల్సుకున్నాడమ్మా? శిక్షించాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఎవరు అడ్డుపడ్డారు అనమాట? మోషే అడ్డుపడితే దేవుడు కొంత వాగ్దానాన్ని స్థిరపరిచాడు. స్థిరపరిచి తన పరిశుద్ధకు భంగం కలగకుండా తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. అయితే కనాన్ దేశాన్ని చేరిన తర్వాత మీరు విశ్రాంతి కాలాలు ఇవ్వాల్సిందే. దేనికి ఇవ్వాలంటండి? భూమికి ఇవ్వాలి. అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ పాటించలేదు. సరిగ్గా విశ్రాంతి పాటించలేదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే విగ్రహం తీసుకొచ్చి పెట్టేసుకున్నారు, తిరుగుబాటు చేశారు. ఇలా మళ్ళీ భూమికి విశ్రాంతి ఇవ్వలేదు, ఒక్కటి కూడా పాటించలేదు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇర్మియాను లేపుతాడు. ఇర్మియాను లేపి ఏమన్నాడనమాట? మీరు ఖచ్చితంగా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండాల్సిందే. మీరు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ నేను ఇప్పుడు ఎవరికి అప్పచెప్పబోతున్నాను? బబులోనుకు అప్పచెప్తున్నాను. ఎందుకు 70 సంవత్సరాలు? 400 సంవత్సరాలు భూమికి విశ్రాంతి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఉండాల్సిందే అనేసి చెప్తే అబద్ధ ప్రవక్తలు వీరుగా 2 సంవత్సరాలే తప్పని చెప్పేశారు. అలాంటి తరుణంలో దేవుడు మరలా యెహెజ్కేలును లేపేసేసి ఇర్మియా చెప్పిందే వాస్తవం, ఇర్మియా చెప్పిందే రైట్ అని బలపరచడానికి ఇర్మియా గ్రంథాన్ని సపోర్ట్గా యెహెజ్కేలు గ్రంథాన్ని రాయించాడు దేవుడు. కాబట్టి పవనం ఇర్మియా గ్రంథం సందేశం చెప్పు ఒకసారి. ఇర్మియా గ్రంథం యొక్క సందేశం ఏంటి? ఒక మాటలో ఉండాల్సిందే. యెహెజ్కేలు గ్రంథం సందేశం ఏంటి సుధాకర్? కాబట్టి మీరు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి మీరు ఖచ్చితంగా 70 సంవత్సరాలు అందులో బహుళంలో ఉండాల్సిందే. మిమ్మల్ని ఎవరైతే నాశనం చేశారో వాళ్ళు కూడా నాశనము అయిపోతారు. యెరూషలేము దేవాలయం నాశనం అయిపోయింది. మీ శత్రువులు నాశనం అయిపోయిన తర్వాత దేవుడు మరలా మీ మీద కనికరం చూపించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి తీసుకొచ్చేసి మళ్ళీ యెరూషలేములో నిలబెడతాడు. చెప్పండి ఇప్పుడు మీరు 3 మాటలు. అన్నా అనిల్ అన్న అనుమానం చెప్పాను కొద్దిగా కొద్దిగా ఏం కదా నువ్వు రానా చెప్పు రానా.
యెహెజ్కేలు సందేశం ఏంది? టోటల్గా ఇర్మియా సందేశం అయిపోయింది. 1-24 అధ్యాయాల్లో ఏం చెప్పాడంటే ఇర్మియా చెప్పిన వాక్యే ఫలిస్తుంది. ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించాల్సింది. ఎన్ని సంవత్సరాలు అనమాట? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఎందుకు అనమాట? పవనం విశ్రాంతి ఇవ్వలేదు కాబట్టి 70 సంవత్సరాలు అనుభవించాల్సిందని చెప్పేశాడు. రెండోది ఏంటన్నమాట అండి, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో శత్రువులు, వాళ్ళ నాశనం కూడా బబులోను రోజు చేతిలోనే జరుగుతుంది. మూడవదిగా దేవుడు కనికరించి మరలా శత్రువులు నశించిన తర్వాత తిరిగి తీసుకొచ్చి యెరూషలేములో పెడతాడు. యెరూషలేము మందిరాన్ని కట్టిస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, తన ఆత్మను మీకు ఇస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, తన సొత్తుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు అనేసి యెహెజ్కేలు గ్రంథం యొక్క సందేశం అన్నమాట. అర్థమైందా? అది ఫ్రెండ్స్. ఏం బ్రదర్, ఏమైనా క్వశ్చన్ ఉందా ఇందులో? ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. బ్రేక్ తీసుకుందాం మరలా. ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్లో ప్రశ్న ఏమైనా ఉందా? ప్రశ్న ఏమి లేకపోతే బ్రేక్. నరపుత్రుడు అంటే యేసుక్రీస్తు కూడా అదే మాట ఉపయోగించడం కదా. యేసు ప్రభువు ఉపయోగించినటువంటి సందర్భం వేరే, యెహెజ్కేలు ఉపయోగించిన సందర్భం వేరే. నరపుత్రుడు అంటేనేమో నువ్వు సామాన్యుడు కాదు, కేవలం నరుడు కాదు అని అర్థం అనమాట అండి ఎవరికి? యేసు ప్రభు వారికి. ఇక్కడేమో యెహెజ్కేలు ఉపయోగించిన సందర్భం ఏంటంటే నువ్వు కేవలం నరుడువే, ఇంతకు మించి నీలో ఏ మహిమ లేదు అని అర్థం అండి. మనిషి కుమారుడు అంటేనేమో నువ్వు మెస్సియా అని అర్థం. ఇక్కడ నరపుత్రుడు అంటేనేమో నువ్వు కేవలం మనిషివే, నీలో ఏ మహిమ లేదు, నువ్వు సామాన్య మనిషి అని అర్థం. ఓకేనా? రైట్ సార్, అందరికి వందనాలు. బ్రేక్ తీసుకొని మరలా కలుసుకుందాం. లెఫ్ట్